మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం కృత్తికా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. సో మరి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి, సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, జీవిత పరిహారాలు, ఆలయ పరిహారాలు, ఓవరాల్ ఈ నక్షత్రం గురించి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి. కృత్తికా నక్షత్రము. కృత్తిక అంటే వెలుగు, జ్యోతి, దీపము, కాంతి, చైతన్యము, హోమము, యజ్ఞము. ఎక్కడంతా వెలుగు ఉంటుందో అక్కడంతా కృత్తికా నక్షత్ర ప్రభావం ఉన్న చోట వెలుగు ఉంటుంది. కృత్తికా నక్షత్ర ప్రభావం లేని చోట చీకటి ఉంటుంది. ఇది సింపుల్ అయిపోయింది. అందుకే కృత్తికా నక్షత్రం ప్రారంభమైన మాసంలోనే కార్తీక మాసం అంటారు. ఆ మాసం మొత్తం దీపాలు వెలిగిస్తారు. ఈ నక్షత్రం యొక్క సింబల్ కూడా జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు కూడా ఒక జ్యోతే, ఆయన ఒక అగ్నిగోళం. అందుకే సూర్యుని ఆత్మకారకుడు అంటారు. ఆత్మజ్యోతి అంటాం కదా, ఆత్మకారకుడు సూర్యుడే. హృదయము కూడా సూర్యుడే. గుండెలపై చేసుకుని చెప్పు, ఆత్మసాక్షిగా చెప్పు అంటూ ఉంటారు. ఇదే నీ ఆత్మ అనేది ఒక వెలుగులా ఉంటుందని, ఆ జ్యోతి దూరంగా వెళ్తే అంటే హార్ట్ ఆగిపోతుంది, మనిషి చనిపోతాడని. కాబట్టి ఎక్కడగానే దీపం వెలిగిస్తారు వెంటనే. ఈ శరీరంలో దీపం ఆత్మజ్యోతి లేదు అని వెంటనే ఆ శరీరాన్ని ఖననం చేసేవారు ఒక జ్యోతి తలకాడ వెలిగించేస్తారు. తలకాడ దీపం పెట్టారు అంటే అది ఒకసారి చనిపోయినప్పుడే పెడతారు. ఏ శరీరంలో నుంచి జ్యోతి పక్కకు వెళ్తుందో ఆ శరీరం ఒక తలకాడ పెడతారు. అట్లా ఈ నక్షత్రానికి ఒక ప్రత్యేకత అది. జ్యోతి అనేది ఏంటి కాబట్టి జ్యోతిష్ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం పేరు జ్యోతి. జియోతిష్యము, జియోతిష్యము, జ్యోతిష్యము, జియోతిష్యము. అది ఎట్లా ఆలోచించారు కానీ జియో కంపెనీ అదేవిధంగా వెలుగుతుంది. వాళ్ళు అన్ని ఫాలో అవుతారు. ఇది చాలామంది తెలియదు విషయం. అంబానీ వాళ్ళు జ్యోతిష్యాన్ని విపరీతంగా ఫాలో అవుతారు, భగవంతుని విపరీతంగా ఫాలో అవుతారు. అక్కడ లెక్క లేకుండా ఖర్చు పెడతారు వాళ్ళు. జియో అని పెట్టడంలో కారణం ఇదే నేను అనుకుంటున్నా. మరి వాళ్ళ ఉద్దేశం నాకు తెలియదు, నేనేం మాట్లాడలేదు వాళ్ళతో. కాబట్టి జ్యోతి అంటే అది ఎప్పుడు నిత్యం వెలుగుతూ ఉండేది, అది నశింపరానిది. అదే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆత్మను నశింపజేయలేరు, శస్త్రములు ఛేదించజాలవు, నీరు తడుపజాలదు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయలేదు, అదే శాశ్వతము అని. ఆ నక్షత్రమే కృత్తిక. అందుకే ఎక్కువ జ్యోతులు కార్తీక మాసం వెలిగిస్తారు. ఇది ఆత్మకారకుడైన రవిగ్రహానికి సంబంధించింది. ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా 10 మంది తెలిసిపోతూ ఉంటారు. వెళ్తూ కాంతి కదా. ఇప్పుడు పొలిటీషియన్స్ ఎక్కువ మంది తెలిసిపోతారు. వాళ్ళు ఎందుకు అంత జనాలు పోతారు? ఇప్పుడంటే 500 రూపాయలు లేదా 1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు. ఇవి ఈయన రోజుల్లో కూడా రాజకీయ నాయకులకు వెళ్ళేవాళ్ళు. వాళ్లకు రవిగ్రహం యాక్టివేట్లో ఉంటుంది, ఆ వశీకారం ఉంటుంది. ఆయన వస్తాం చూద్దాం, ఒకసారి మా ఊరికి వస్తాడు, ఆయన చూడాలంటారు. పని కూడా ఆపేసి రేపు చేద్దాం పని వెళ్తారు. ఆ రవి ఒక కాంతి వస్తూ ఉందని అర్థం, ఒక జ్యోతి స్వరూపుడు వస్తామని అర్థం. మహాత్మా గాంధీ ఆ రోజుల్లో వేల లక్షల కోట్ల మందిని ప్రభావితం చేశాడు కదా. మరి ఎందుకు అదే పేరు పెట్టుకున్నా కానీ ఎందుకు వేరే వాళ్ళు ఎవరైనా చేయాలని చెబుతుంది కాదు కదా. పేరు పుట్టిన కొద్దు కదా, ఆ యొక్క పవర్లో పుట్టాలి. అందుకే అందరికీ తెలిసేవాళ్ళు, సినిమా యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకేదైనా ఉద్యమకారులు కావచ్చు, ఎక్కువ మంది తెలిసిపోతున్న వాళ్ళంతా కూడా కృత్తికా నక్షత్రము ఫేవర్గా ఉంటుంది వాళ్ళకు. ఈ నక్షత్రము మిత్రతారగా, పరమమిత్రతారగా, సంపత్తారగా, సాధన తారగా, అనుకూల తారగా ఉంటుంది. ఆ నక్షత్రంలో మళ్ళీ పోయి రవే కూర్చోంటాడు. ఆ నక్షత్రానికి అధిపతి రవి కాంతిని చూపిస్తాడు. ఒక నెల రోజులు కానీ సూర్యుడు కనిపించకపోతే రేటిని అందరికీ దెబ్బతినేస్తుంది. ఆ వేడి తగలాలి, ఆయన యొక్క కాంతి పెట్టి తగలాలి. కాబట్టి జ్యోతులు మనకు ఈ కళ్ళు కూడా జ్యోతులే, ఇవి కూడా దీపాలే లెక్క. కాబట్టి ఈ నక్షత్రం చాలా శక్తి ఉంది. ఇది కుడికన్నును సూచిస్తుంది. రవిగ్రహం కుడికన్ను సూచిస్తాడు, చంద్రగ్రహం ఎడంకొను సూచిస్తుంది. కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమంటే వీళ్ళు ఎక్కువ గుర్తింపును కోరుకుంటారు. నువ్వే లీడర్, నువ్వే కింగ్ అంటామంటే వీళ్ళు అప్పుడు సంతోషపడిపోతారు. అట్ ది సేమ్ టైం వీళ్ళే ఆ గుర్తింపు కోసం పాకులాడే దాంట్లోనే మళ్ళీ సమస్యలు తెచ్చుకుంటారు. గెలిచిన నాయకుడు మళ్ళీ ఓడతాడా, బాధపడతాడా? ఓడిపోయినప్పుడు వీళ్ళకి అదే
అదే మైనస్ అవుతుంది. అంటే ధీమాతో పొరపాటు చేస్తారు, మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ సంతోషపడతారు, మళ్ళీ ఓడిపోతారు, బాధపడతారు. సో నలుగురిలో ఒకరిగా బతకాలనుకోరు ఎప్పుడు కూడా. వాళ్ళు అందరికి 10 మందికి ఒకటిగా ఉండాలి, 10 మందిలో ఒకటి కాకుండా 10 మందికి ఒకటిగా ఉండాలనుకుంటారు. కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకమైన స్వభావం ఇది. వీళ్ళు సంపత్తార అనేటువంటి రోహిణి నక్షత్రాన్ని బలపరచుకోవచ్చు. రోహిణి నక్షత్రం కూడా చంద్రుడిదే. చంద్రుడు కూడా ఓపెన్ ప్లానెట్టే. ఇంకా చంద్రుడు వెన్నెల అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంట్లో దాంకున్న వాళ్ళు ఉంటారా? అమావాస్య అంటే భయపడతారు. కాబట్టి చంద్రుడు సూర్యుడు పక్క పక్కనే ఉంటారు. ఈయన తండ్రి అయితే ఆమె తల్లి. చంద్రుడిని మాతృగ్రహంగా మనం అభివర్ణిస్తాము. కాబట్టి మాతృ పితృగ్రహాలు రోహిణి కృతిక నక్షత్రాలు, లేదా పితృ మాతృగ్రహాలు నక్షత్రాలు అంటే రోహిణి కృతిక రోహిణి నక్షత్రాలు. కాబట్టి సంపత్తార ఇప్పుడు తల్లి ఎక్కడ ఉంటుంది, తండ్రి ఎక్కడ ఉంటే తండ్రితో పాటు ఉంటుంది, వెంటనే ఉంటుంది. అంటే జ్యోతిషశాస్త్రంలో మాతృకారకుడు పితృకారకుడు పక్క పక్కనే ఉంటారని అర్థం. కాబట్టి వీళ్ళకి చంద్రమహాదశ యోగిస్తుంది, వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది, ట్రావెల్స్ బిజినెస్ కలిసి వస్తుంది, ఫుడ్ రిలేటెడ్ మొత్తం కలిసి వస్తుంది. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ 90%, 99% ప్రపంచంతో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లే. బోర్వెల్స్ ఎత్తుకో, చేపల చెరువుల వేలం ఎత్తుకో, మెడికల్ షాప్ ఎత్తుకో, ఫర్టిలైజర్స్ ఎత్తుకో, పెస్టిసైడ్స్ ఎత్తుకో, రైస్ వ్యాపారం ఎత్తుకో, హోటల్స్ ఎత్తుకో, టీ షాప్ ఎత్తుకో, ఇంకా వ్యవసాయం చేసుకోవచ్చు. ఇంకా ఏది ఫుడ్ కాందేది మొత్తం చంద్రుడే. కాబట్టి ఈ సంపత్తార చంద్రుడు ఒక ఇదేంది కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఫుడ్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చంద్రుడి యొక్క నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆ వ్యాపారంలో కళ్ళు మూసుకొని దిగచ్చు. ఇప్పుడు వీళ్ళు గుర్తింపు ఎలా కోరుకుంటారు? వ్యాపారాలు మల్టీ బ్రాంచెస్. ఇప్పుడు అడయార్ ఆనంద భవన్ ఉంది, A2B, దేశ విదేశాల్లో ఉంది. ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి, సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఈ సిటీలోనే ఒకే సూపర్ మార్కెట్ బ్రాండు జియో అంటున్నాం మన రిలయన్స్ మార్ట్లు ఎక్కువ ఉంటాయి. ఫుడ్ గ్రాసరీనే కదా. కారణం చంద్రుడు సంపత్తారగా ఉండడము, లేదంటే మిత్రతారగా ఉండడము, పరమ మిత్రతారగా ఉండడం. కాబట్టి వీళ్ళకి అలా ఉంటుంది, బాగా ఉంటుంది. ఆ వ్యాపారాలు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఏదైనా సరే వర్కౌట్ అవుతుంది. ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి అంటే మనకి ప్రేమ వివాహం తీసుకుంటే వీళ్ళకు రవిదశతో ప్రారంభమవుతుంది, చంద్రదశ బాల్యంలో వెళ్ళిపోతుంది, కుజదశ పెడుతుంది. కుజదశ వచ్చేక్కడికి 7, ఒక 10, 17 వీళ్ళకి ప్రేమ వివాహాలకు బలం ఉంది. రాహు దశ పెడుతుంది యుక్త వయసులో. రాహు వచ్చేక్కడికి ప్రేమ వివాహాలు ఇప్పుడు వేరే గ్రహము ప్రేమ వివాహాల కారణమైతే పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. రాహు యుక్త వయసులో రాహు దశ తగిలితే లేచిపోవడమే. మరి ఆ రాహు క్రూరంగా కుజుడు ఇంకేదైనా నీచబడిన గ్రహాలతో ఉంటే వాళ్ళే ఎవరైనా బలాత్కారం చేయడము, జైళ్ళకి వెళ్ళడము ఇట్లాంటివి జరుగుతాయి. రాహువు కోరిక అనేది చంద్రుడు, మరి మోహం అనేది శుక్రుడు, వ్యామోహం రాహు. అంటే ఆ మోహం కాస్త పరిధులు దాటి పరితాపం అంటారు. దానికి హద్దులు ఉండవు, హద్దులు పద్దు ఏమీ ఉండదు. క్రమశిక్షణ లేనటువంటి ఒక ఆశ, అత్యాశ, బరితెగింపుతో కూడుకున్నటువంటిది వ్యామోహం. కాబట్టి వీళ్ళకు ప్రేమ వివాహాలు అనేవి వాళ్ళు ఏం చెప్తారు? లేదు మన పెద్దల్ని చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందని ఒక అమ్మాయి చెప్పింది అనుకుందాం, ఆడు ఒప్పుకోడు. ఒకవేళ కాదంటే అప్పుడు నేను నీకు దక్కను, నువ్వు నాకు దక్కవు, మనం లేచి వెళ్ళిపోయేసి ఒక 3 నెలల తర్వాత అందరూ వాళ్ళే వస్తారు, ఇట్లాంటివే చెప్పిస్తాడు. ఎక్కడికి లేచిపోయేదే చెప్పిస్తాడు వాడు. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను చెప్పేవాడు సావడు, ఇంకొకరిని బతకనిడు. అట్లుంటాయి. నమ్మకాన్ని కల్పించినా కానీ వీళ్ళు నన్ను నమ్మరు. మోసం ద్వారానే సూపర్గా ఉంటుందనే విధంగా నమ్ముతారనమాట. అంటే వీళ్ళకి ప్రేమ వివాహాలు బాగానే ఉంటాయి, కానీ ఆ గ్రహాల అనుకూలతగా ఉంటే అరేంజ్ మ్యారేజ్లు అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు అప్లై కావాలని రూల్ ఏం లేదు. ఈ నక్షత్రంలో హట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ బర్త్ చాట్లో ఏ బర్త్ చాట్లో మారిపోతుంది, ఫార్మాట్ మారిపోతుంది, వేలముద్ర అలా మారిపోతుంది, అలా మారిపోతుంది. ఇక ఫార్ములా మనం చెప్తున్నాం అంతే. ఇది ఆశ అందరికి అప్లై అయితే అందరూ ఈక్వల్ హైట్, ఈక్వల్ కలర్, ఈక్వల్గా ఉండిపోవాలి. అంత జ్యోతిశాస్త్రం సమానంగా ఉంటే మన జ్యోతిశాస్త్రం మీనింగ్ లేదు. సహజంగా చెప్పేస్తున్నాము, ఇది భర్త చాట్లో మారిపోతుంది. వీళ్ళ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఏ నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటారు? వీళ్లకు
పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు. పూర్వాషాఢ వాళ్ళు వీళ్ళకు వేద నక్షత్రం. ఆ నక్షత్రంలో వివాహం చేసుకోకూడదు. వీళ్ళకి పిల్లలు గాను, తల్లిదండ్రులు గాను, సోదర సోదరులు గాను, స్నేహితులు గాను ఎవరు ఉండకూడదు. ఆ నక్షత్రం ఏం ప్రారంభించినా కూడా సక్సెస్ కాదు. అది వేద నక్షత్రం పూర్వాషాఢ. కాబట్టి ఆ నక్షత్రంలో సంబంధించినటువంటి ఏదైనా ఆహారం ఉంటే కూడా తీసుకోకూడదు. నక్షత్ర విజ్ఞానంలో ఆహారం మనం సపరేట్గా ఉంది. అది మనం సపరేట్ సిరీస్ చేద్దాం. ఏ నక్షత్రం వాళ్ళకి ఏ ఆహారము, ఆ సంపత్తారకి ఏమి అన్నిటికీ మనం చెప్పేద్దాము. ఇంకొకటి క్లియర్గా ఇద్దాం. ఈ కలగలుపులో వద్దు. కాబట్టి వీళ్ళకి పూర్వాషాఢ నక్షత్రం వర్కౌట్ అవ్వదు. పూర్వాషాఢ నక్షత్రం తెలుసో తెలియక వీళ్ళు ఏం చేసినా ఫెయిల్యూర్ అవుతుంది. ఆ నక్షత్రం రోజు ఒక తెల్లవారితో పోతారు, ఏదో స్టార్ట్ చేస్తారు. ఆ రోజు సాయంత్రం అన్ని చికాకులు అవుతాయి. ఈ రోజు నాకేమో పట్టిందంతా నాకు చెడిపోయింది అని అంటారు. అది వేద నక్షత్రం. వీళ్ళు వేధించబడాలన్నమాట. కాబట్టి వీళ్ళకు ఈ ప్రేమ వివాహాలు కలిసే వస్తాయి. నేను చెప్పినట్టు అండర్స్టాండింగ్తో పోవాలి. అంటే వీళ్ళు ఆ రాహుదశ యవ్వనంలో స్టార్ట్ కావడం వల్ల అటువంటి పరిస్థితులు ఎదురైపోతాయి. టెస్టింగ్ పీరియడ్ అంటే ఏ దశ అనుకోవచ్చు? ఏంటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఏ సందర్భంలో? టెస్టింగ్ పీరియడ్ తీసుకుంటే వీళ్ళకు రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష అంటే బుధమహర్దశ. అదేవిధంగా ఆరుద్ర అంటే రాహుమహర్దశ. రాహుదశ బుధదశ. రాహుదశ యవనంలో వస్తుంది, బుధదశ నడి వయసులో వస్తుంది. కాబట్టి ఈ దశలో బాగా ఇబ్బంది పడతాయి. బుధమహర్దశలో విపరీతంగా అప్పులైపోతారు. అప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. పెట్టుబడులు ఎక్కువ పెట్టకూడదు, కానీ ఆశ కల్పిస్తుంది. లెక్కల్ని కరెక్ట్గా నేర్పిస్తుంది. అంచనా ఏం తప్పదు, కానీ పెట్టిన తర్వాత మొత్తం తప్పుతుంది. నా అంచనా కరెక్టే, కానీ నాకు వచ్చే టైంకి అన్నీ ఏదో తుఫాన్ వచ్చింది, ఆ లారీ ఆగిపోయింది, అది లేకుండా ఉంటే ఆరే వచ్చి ఉంటే నాకు సరుకు దిగే ఉంటుంది. ఇట్లుంటాయి మీనింగ్స్. కాబట్టి బుధమహర్దశలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి బుధమహర్దశ వీళ్ళకు ఒక నడి వయసులో వస్తుంది. తర్వాత కేతు మహర్దశ ఇబ్బందిగానే ఉంటుంది. కేతు అంటేనే అన్ని చెడగొట్టేవాడని అర్థం. కానీ బుధుడు మంచి స్థానాల్లో అనుకూల నక్షత్రాలు ఉన్నప్పుడు బుధమహర్దశ యోగిస్తుంది. ఏ గ్రహమైనా నేను చెప్తున్నటువంటి సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రపరమిత తారలలో ఎక్కువ గ్రహాలు ఉండడం వాళ్ళ అదృష్టము. ఎన్ని గ్రహాలు ఏ నక్షత్రాలు ఏ దీంట్లో ఉన్నాయి అని లెక్కేసుకుని వస్తే ఆ దశల్లో పరిహారాలు చేసుకుంటే చాలు. పరిహారాలు ఉంటాయి, ఆలయ పరిహారాలు, వ్యక్తిగత పరిహారాలు, అవి ఫార్మాట్ జాతకం వచ్చినప్పుడు వస్తుంది. ఇవేవి లేకుండా ఏ దశ ఎలా ఉంటే అలా కానీ అన్నప్పుడు ప్రత్యేక తారకు సంబంధించిన దశ వర్కౌట్ అవ్వదు, విపత్తారకు సంబంధించిన దశ వర్కౌట్ అవ్వదు, నైదన తారకు సంబంధించిన దశ వర్కౌట్ అవ్వదు. జన్మతారకు సంబంధించిన దశ 50-50గా ఉంటుంది, న్యూట్రల్గా పోతుంది. మిగిలినవి బాగుంటాయి. మరి ఆ బాగుండే గ్రహాలు కూడా పోయి ప్రత్యేక తార ఉన్నటువంటి ప్రత్యేక తారల్లో విపత్తారల్లో కూర్చున్నాయంటే అవి చెడిపోతాయి. ఏది పని కలిసి రాదని గ్రహం కలిసి రావచ్చు, కలిసి వస్తున్న గ్రహం కలిసి రాకపోవచ్చు. ఈ నక్షత్రాలు ప్రయాణంలో ఎక్కడ పోతున్నాయో తెలియదు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెడతామండి, ఖచ్చితంగా వస్తుంది ఫుడ్. ట్రాఫిక్లో ఇరుక్కుంటే, అడిగేది ప్రమాదం జరిగితే, నా రూట్ పోలీసులు డ్రైవర్ చేస్తే వాడేం చేసి పోలీసులు కొడతాడా? మేము టైం టు టైం డెలివరీ ఏం చేయలేడు. సరే వర్షం పడుతుంది, వాడికి హెల్మెట్ లేదు, ఇంతే. ఎక్కడ వస్తుంది గ్రహం? స్విగ్గీ అని జొమాటో అనేవాడు వాడు గ్రహం అనుకుందాం, వచ్చేది రూటు చారా, డెలివరీ కావాలా, మీరు విత్డ్రా చేసుకోవాలి. ఎలా చేసుకోగలరు? సేమ్ గ్రహాలు కూడా స్విగ్గీ, జొమాటో బాయిల్లాగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఎక్కడ ఏ చార్లో పోతున్నాయి? ట్రాఫిక్ జామ్లో ఉన్నాయా, టోల్గేట్లో ఉన్నాయా, పంచర్ అయిపోయిందా, లేదు సిక్ అయిపోయిందా, బండి నడపలేకుండా ఉందా? ఇది స్ట్రెంగ్త్ని చూడడం అంటే గ్రహం యొక్క సామర్థ్యం ఎలా ఉంది అనేది చూడడమే. తర్వాత విశ్లేషించే వ్యక్తిగత జాతకం. ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం ఏ నక్షత్రం గురించి చెప్తున్నాం? ఇప్పుడు కృత్తికా నక్షత్రం గురించి చెప్తున్నాం. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎక్కువ గుర్తింపు కోరుతారు. వీళ్ళకి ఈ దశలు నేను చెప్పినట్టు ఇలా చిన్న వయసులో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో ఇలా యోగిస్తాయి. వీళ్ళు ఆయుష్ కారకుడు మంచి నక్షత్రంలో ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా అంతే. ఇది ఆయుష్ కారకుడు క్షీణంగా ఉంటే చిన్నప్పుడు చనిపోతాడు. మంచి నక్షత్రం పుట్టి కూడా చిన్నప్పుడు చనిపోతాడు. అంటే ఆయుష్ కారకుడు బ్యాలెన్స్ లేదని అర్థం. ఆడికి మళ్ళీ చివరి పేజీలో సంతకం చేస్తారు వాళ్ళు, అయిపోయింది, ఇంక ఇతను ఉండేదానికి లేదు, తీసుకెళ్ళిపోయి అంటారు. అది నిర్ధారించేది ఆయుష్కారకుడు గ్రహం. కాబట్టి వీళ్ళు ఎవరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారంటే ఏమి చెప్పలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు వాళ్ళు చచ్చే వరకు బతుకుంటారని చెప్పేది ఆన్సర్ అయిపోయింది. వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది? ప్రిఫర్డ్ కలర్స్ ఏంటంటారు? వీళ్ళకు వైట్ కలర్ బాగుంటుంది. 4వ తార అనేటువంటి రాహు, గ్రే కలరు, గ్రే రిలేటెడ్ కలర్సు, యాష్ కలరు, సిల్వర్ కలరు, మెరూన్ కలరు, ఇవి బాగుంటాయి. అదేవిధంగా
వీళ్ళకు ఎక్కువగా తలకు రంగులు వేసుకోవడం అంటే బాగా ఇష్టం ఉంటుంది. మల్టీ కలర్స్ రంగులు వేస్తుంటారు. అటాటిది బాగా చేస్తారు. అదేవిధంగా ఎక్కువగా వివిధ రంగాల్లోకి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. వివిధ రంగాలంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. కృతిక నక్షత్రం రాజకీయం కదా, రాజకీయ నాయకుడు అని అనుకున్నాం కదా, వాళ్ళకి డబ్బులంతా కూడా ఒకే ప్రాజెక్టులో పెట్టరు. ఒకదానిలో తక్కువ రోజు ఒకదానిలో ఎక్కువ. ట్రావెల్స్ ఉంటుంది, కాలేజెస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఫామ్ హౌసెస్ ఉంటాయి. అట్లా పలు రంగాల్లో మల్టీఫుల్గా పెట్టేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుంటారు, అక్కడక్కడ అపార్ట్మెంట్లు ఉంటారు, లాడ్జెస్ ఉంటాయి. ఊటీ, మైసూరు, కొడైకెనాల్, కాశ్మీరు, సిమ్లా ఇట్లా చోట్లంతా కూడా వాళ్ళు రిసార్ట్స్ కొని పెట్టుకుంటారు. వీళ్ళెప్పుడు విడిది భవనాలు ఇట్లా మల్టీఫుల్గా ఆలోచిస్తారు. డబ్బు పరంగా ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎలా వచ్చినా డబ్బు పర్వాలేదా, లేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే సంపాదించాలనే కుతూహలం ఉంటూ ఉంటుంది. మరి ఇప్పుడు బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది? రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద పిక్షాట్ల దగ్గర అది ఉంటుంది. అంటే ఈ కృతిక నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు వీళ్ళకి గ్రహాలు మిత్రతారలు, పరమమిత్రతారలు, సంపత్తారలు అధికంగా గ్రహాలు ఉండడం వల్ల సంపద ఎక్కువయ్యి ఆడిటింగ్స్లో ప్రాబ్లం వచ్చి అది బ్లాక్ మనీగా కాల్ చేసి పారేయలేరు కదా, దాన్ని ఇంకొక రకంగా ఏదో చేయాలనేసి ప్రయత్నిస్తుంటారు. అది రాహు. వైట్ మనీ అంటే గురువు, బ్లాక్ మనీ అంటే రాహు. ఇలా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు చివరి అంకంలో కేతు మహర్దశ పెడుతుంది. కేతు మహర్దశ పెట్టినప్పుడు వీళ్ళు దాన ధర్మాలు, చారిటీసు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నిర్మించడము, ఏర్పాటు చేయడము వీటిల్లోకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ వచ్చే కాడికి ట్రస్ట్లు పెట్టే కాడికి బ్లాక్ మనీ సేవ్ అవుతుంది. వేరే మార్గం దొరకదు వీళ్ళకు. సో అండ్ సో ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్, సో అండ్ సో చారిటబుల్ ట్రస్ట్ అనే గొప్ప గొప్ప వాళ్ళకు ఉంటాయి. దాంట్లోనే వాళ్ళకు సేఫ్ జోన్ కనిపిస్తుంది. ధార్మికత, సమాజ సేవ అనేది కేతు, వైరాగ్యం కాబట్టి. ఆ తర్వాత చివరిలో వాళ్ళకి శుక్రమహాదశ పెడుతుంది. శుక్రదశ వీళ్ళకు మిగిలే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ నక్షత్రం వాళ్ళకు కూడా ఒక యోగ దశ మిగిలి ఉంటే ఆయుష్ అయిపోదు. ఆ దశ అయ్యే వరకు వీళ్ళకి ఆయుష్ అయిపోదు, పూర్ణ ఆయుష్ను లాక్కెళ్ళిపోతుంది. ఆ యోగ దశకు సంబంధించిన గ్రహము వ్యతిరేక నక్షత్రం ఉన్నప్పుడు అర్ధాయుష్ అయిపోతుంది. అంటే ఆయుష్కారకుడు శని, ఆ యోగ గ్రహము రెండు కానీ బలంగా ఉన్నాయంటే ఈ 80లు దాటుతారు. గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా 70లు, 80లు, 85లు, 90లు దాటిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరో స్వతంత్ర సమయోధులు 100 సంవత్సరాలు దాటిన తర్వాత చనిపోతున్నారు. అంటే ఆయుష్ ఎక్స్పాన్షన్ అవుతుంది. శుకుడు మృత సంజీవిని విద్య తెలిసినవాడు. ఆయన ప్లస్లాగానే ఉంటే ఆయన ఆయుష్ను లాగుతూనే ఉంటాడు. కాబట్టి వీళ్ళకు మంచి జాతకం అని చెప్పచ్చు. కృత్తిక నక్షత్రం వాళ్ళది చాలా మంచి జాతకము. గుర్తింపును బాగా కోరుకుంటారు. కాంతివంతమైనటువంటి ముఖవర్చస్సు ఉంటుంది, గంభీరమైన మాట తీరు ఉంటుంది, మంచి నేత్రాలు ఉంటాయి. ఎందుకంటే కుడి కన్నుకి నేత్రకారకుడు జ్యోతి అయినటువంటి నక్షత్రం కాబట్టి. ఇది కృత్తిక నక్షత్రం వాళ్ళకి శక్తివంతమైన ఆలయాలు ఏదైనా సజెస్ట్ చేస్తారు, అక్కడికి వెళ్తే వీళ్ళకి యాక్టివేట్ అవుతారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన సంపత్తారే అన్నాము, చంద్రుడు, రోహిణి నక్షత్రము, తిరుమల, అదేవిధంగా క్షేమతార, రాహువు, శ్రీకాళహస్తి, తర్వాత సాధనతార ఏది వస్తుంది? పుష్యమి వస్తుంది. పుష్యమి అయినప్పుడు సాధనతార అంటే శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి శని సింగనాపూరు, తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి శనేశ్వరాలయము, తమిళనాడులో తిరునల్లారు, తమిళనాడులోనే తిరుకొల్లికాడు. తిరుకొల్లికాడు ఎందుకంటే శనేశ్వరుడు నవ్వుతూ ఉన్నాడు అక్కడ. శనేశ్వరుడు అంటే అందరికి భయం కదా, ఆయన అంటే అమ్ము అంటారు. ఆయన కూడా నవ్వుతున్నాడంటే భూప్రపంచంలో శనిగ్రహం నవ్వుతూ ఉన్నటువంటి ఆలయము తిరుకొల్లికాడు. ఆ తిరుకొల్లికాడులో శనేశ్వరుని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. పొంగు శనేశ్వరుడు అంటారు ఆయన్ని. సంతోషంతో పొంగిపోతున్నాడు. సీరియస్గా ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ నవ్వితే చిన్నపిల్లలాగా ఎలా ఉంటుంది, అదే పరిస్థితి అక్కడ. కాబట్టి వీళ్ళు తిరుకొల్లికాడు కానీ, తిరునల్లారు కానీ, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి శనేశ్వరాలయం కానీ, శని సింగనాపూర్ కానీ శనేశ్వరుడు యొక్క ప్రాచీన ఆలయాలు తిరగడం చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళకు మఖా నక్షత్రము మిత్రతార అవుతుంది. మఖా నక్షత్రం మిత్రతార అయినప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఆత్మకారకమైనటువంటి కృత్తిక నక్షత్రానికి అధిపతులు. మఖా నక్షత్రము ఆత్మకారకమైనటువంటి రవి యొక్క రాశిలో మొదటి నక్షత్రం కాబట్టి వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయొచ్చు. అదేవిధంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకు సాధు సన్యాసులను ఆదరించవచ్చు. సన్యాసులకు వీళ్ళు సేవ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళకి చాలా బాగుంటుంది. చాలామంది స్వామీజీని పిలిచి ఇంటికి పిలిచి సత్కరించి వాళ్ళ పాదసేవ చేసి సెలబ్రిటీస్
పంపిస్తూ ఉంటారు. మా ఇంటికి రాని పీఠాధిపతి అంటూ లేరని నాకు ఈ మధ్య ఒక గవర్నర్ స్థాయికి వెళ్ళినటువంటి ఆ రేంజ్కి వెళ్ళినటువంటి ఒక మహిళ చెప్పింది. ఇప్పుడు ఎవరు అందరూ వచ్చిపోయిన వాళ్ళండి, మీరు మా ఆతిథ్యం స్వీకరించండి అంటే నేను వెళ్ళి ఏదో కాఫీ తాగేసి 4 మంచి మాటలు మాట్లాడేసి వచ్చాను నేను. అట్లా వీళ్ళకు సాధు సన్యాసులను ఆదరించడం ఎందుకు ఎక్కువ. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబు ఉన్నారు, ఆయన దగ్గర అంతా సెలబ్రిటీసే పోతారు, పెద్ద పెద్ద వాళ్ళు వేసి టెండూల్కర్ గారు సహా వెళ్ళారు. ఆయన ఒక సాధువే కదా. కాబట్టి పరమమిత్రతార అనేటువంటి శుక్రుడు, పరమమిత్రతార శుక్రుడు కదా. కాబట్టే వీళ్ళు అన్ని కళలో తెలుసుంటారు. అబద్ధం నిజం చేస్తారు, నిజాన్ని అబద్ధం చేస్తారు, అరచేతులు వైకుంఠం చూపిస్తారు. రాజకీయ కదా, సినిమా యాక్టర్లు కదా, లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు నటిస్తారు. కాబట్టి ఇవి వీళ్ళకు క్లుప్తంగా ఇది ఈ నక్షత్రం పుట్టిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం చెప్పినాము అనేసి నేను భావిస్తున్నాను. సో ఓవరాల్గా కృతికా నక్షత్రం గురించి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా గురించి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.